Okay, all of you, good morning, good evening, good afternoon. And today topic is a limit of Riemann sums. This is the first chapter, last module. First chapter, last module. This is the limit of Riemann sums. 1.6. దీంట్లో వచ్చేసరికి మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి usually denoted by x0 and a గాను యూజువల్లీ డినోటెడ్ అంటే కొంత థియరిటికల్ పార్ట్ అనేది మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, జాగ్రత్త చూడండి. యూజువల్లీ డినోట్ ఏ బై x0 గాను అండ్ b బై xn గాను మనం డినోట్ చేస్తాం. యూజువల్లీ డినోట్ బై a బై x0, ఏని x0 గాను అండ్ b బై xn therefore p means partitions. p means partitions అంటే భాగాలు, సబ్ ఇంటర్వెల్స్ అన్నమాట. ఆ సబ్ ఇంటర్వెల్స్ భాగాలు వచ్చేసరికి x0, x1, x2, ఎట్సెట్రా xn. ఓకేనా? ఈజ్ కాల్డ్ పార్టీషన్స్ అంటాం. పార్టీషన్స్ ఆఫ్ ఏబి అంటే ఏంటన్నమాట, ఇక్కడ ఏబిని భాగాలు చేయబడింది. ఈ ఏబిని మొత్తాన్ని ఇన్ని భాగాలు చేసాం, x0 దగ్గర నుంచి xn వరకు. వీటిని ఏమంటాం మనం? పార్టీషన్స్గా తీసుకుంటాం. పీ ఫర్ పార్టీషన్ x0, x1, x2 ఎట్సెట్రా xn ఆఫ్ ఏబి యొక్క ఇంటర్వెల్లో ఉన్నటువంటి భాగాలు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి సబ్ ఇంటర్వెల్స్. The partition P defines n closed subintervals. వచ్చేసరికి ఆ క్లోజ్డ్ సబ్ ఇంటర్వెల్స్ ఏంటో మనం తీసుకోవచ్చు. x0, x1 అదొకటి. నెక్స్ట్ x1, x2. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటంటే సబ్ ఇంటర్వెల్స్ అనమాట. లాస్ట్ వచ్చేసరికి దీని ముందు ఏముంటుందా? xn - 1, xn. ఓకేనా? దిస్ ఈజ్ ద ఎంత టర్మ్ అనమాట, ఎంత టర్మ్. అలాగే మధ్యలో మనకి మిడిల్లో ఒక కే టర్మ్ కూడా రాసుకోవచ్చు కదా. ఇది లాస్ట్ ఎంత టర్మ్, మిడిల్లో ఉన్నటువంటి టర్మ్ని కే టర్మ్ అంటాం. కే టర్మ్ ఎలా ఉంటుంది? xk - 1, xk. దిస్ ఈజ్ ద కేత్ టర్మ్. ఈజ్ ఎంత టర్మ్. ఓకేనా? xk - 1, xk ఈజ్ కాల్డ్ కేత్ టర్మ్ అంటాం. అంటే ఈ మధ్యలో ఉంటుంది, పార్టీషన్ మధ్యలో, ఈ భాగాల మధ్యలో ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనం మధ్యలో రాసుకోవచ్చు ఎట్సెట్రా, తర్వాత xk పెట్టి ఎట్సెట్రా xn. ఇవన్నీ సబ్ ఇంటర్వెల్స్ ఆఫ్ ఏబిని ఇన్ని భాగాలు చేసాము. దాంట్లో ఒక్కొక్క సబ్ ఇంటర్వెల్ యొక్క విత్ అనమాట. ఇవి సబ్ ఇంటర్వెల్స్ x0, x1, x2 ఎట్సెట్రా అనమాట. ఓకేనా? వీటిని మనం ఒక డయాగ్రామ్ కూడా చూపించవచ్చు. నంబర్ లైన్లో ఒక లైన్ డ్రా చేసుకుని ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక నంబర్ లైన్ డ్రా చేసుకున్నాం అనుకున్నాను. మనం స్టార్టింగ్ ఏ అనుకున్నాం, ఇక్కడ ఇది బి అనుకో. నా దిస్ ఈజ్ x0, దిస్ ఈజ్ xn. ఏ మీన్స్ x0, b means xn. a means x0, b means xn. Now divided sub equal parts, sub interval parts. x0, this is x1, x2, x3 etc. xk etc. xn. Okay na? These are all the sub intervals అన్నమాట. ఓకే, దీని ముందు మనకి xk ఉంది కదా. xk ముందు ఏముంటుంది? మళ్ళీ xk - 1 కూడా తీసుకోవచ్చు ఎట్సెట్రా. xk - 1, xk. అలాగే దీని ముందు కూడా xn - 1 ఉంటుంది. xn మైనస్కి దీన్ని మనం డెల్టా ఎక్స్గా డినోట్ చేస్తాం, దీన్ని డెల్టా ఎక్స్ గాను. అలాగే దీనికి మధ్య ఉన్న దాన్ని డెల్టా ఎక్స్ గాను. డెల్టా ఎక్స్ ఆల్రెడీ మనం డెల్టా ఎక్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. డెల్టా ఎక్స్ అంటే లెంత్ ఆఫ్ ద సబ్ ఇంటర్వెల్ యొక్క విడ్త్. ఓకేనా? సబ్ ఇంటర్వెల్ యొక్క విడ్త్ని మనం డెల్టా ఎక్స్గా తీసుకుంటాం. ఓకేనా? తర్వాత వచ్చేసరికి సబ్ ఇంటర్వెల్స్ విడ్త్ని డెల్టా ఎక్స్గా తీసుకుంటాం. ఫైనల్గా మనకి ఇక్కడ రేమాన్ అని
ఒక సైంటిస్ట్ నేమ్ నాన్న, అతను చెప్పినటువంటి ఒక ఎక్స్ప్రెషన్ చూద్దాం. రేమాన్, ఇది ఫిక్స్డ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. రేమాన్ అనగానే ఈ ఎక్స్ప్రెషన్ నీకు గుర్తు రావాలి. సిగ్మా k is equal to 1 to n, sigma k is equal to 1 to n f of ck delta xk. Sigma k is equal to 1 to n f of ck delta xk. This is the Riemann summation అనుకో. రేమాన్ సంబంధించినటువంటి అతను ఫార్ములా గుర్తుపెట్టుకో. రేమాన్ అనగానే మనకి సిగ్మా k is equal to 1 to n f of ck delta xk అని మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుందన్న. తర్వాత ఇందులో రేమాన్ సమ్ ఫర్ ఎఫ్ ఆన్ ద ఇంటర్వెల్ వచ్చేసరికి ఏ కామా బీగా చూపిస్తాం మనం. అంటే ఈ రేమాన్ సమ్ ఎందుకు వచ్చిందంటే కదా, ఏని బీని మనం కొన్ని సబ్ పార్ట్స్ చేసాం కదా, ఇంటర్వెల్ భాగాలు చేసాం. ఆ భాగాల్లో మనకి ఎక్కువ విడ్త్ కలిగినటువంటి భాగం గురించి వస్తుంది. ఇంకా మనం కొంచెం ఎదరికి వెళ్తే ఇంకా క్లారిటీగా మీకు అర్థం అవుతుంది. అయితే ముందు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసరికి నాన్న, ద సెట్ ఆఫ్ పి. ఈ సమస్యకి ఎగ్జాంపుల్ 1. పి ఈజ్ ఈక్వల్ టు నాన్న 0, 0.2, 0.6, 1, 1.5, 2 అని ఇచ్చారు నాన్న. P is equal to 0, 0.2, 0.6, 1, 1.5, 2. ఓకేనా? పార్టీషన్స్ ఆఫ్ 0 అంటే 0 నుంచి మనకి 2 వరకు ఈ యొక్క పార్టీషన్స్ అనేవి వచ్చినాయి. మొత్తం ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ అన్న 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4 మొత్తం ఎన్ని? 0, 1, 2, 3, 4, 5, 6 ఆర్ 5 సబ్ ఇంటర్వెల్స్ ఆఫ్ P. మనకి ఇందులో 5 సబ్ ఇంటర్వెల్స్ ఉంటాయి. ఎలా చూసుకోవచ్చు నాన్న? 0, 0.2 ఒకటి, 0.2, 0.6 ఒకటి, 0.6, 1 ఒకటి, 1, 1.5 ఒకటి, 1.5, 2 ఒకటి. ఇవి సబ్ ఇంటర్వెల్స్ నాన్న. 1, 2, 3, 4, 5. ఓకేనా? 5 సబ్ ఇంటర్వెల్స్ వచ్చినాయి. ఈ 5 సబ్ ఇంటర్వెల్స్ని మనం డెల్టా ఎక్స్ ఫైండింగ్ చేయాలి. అంటే 0, 0.2కి ఎంత డిస్టెన్స్ ఉంది, 0.2కి 0.6కి ఎంత డిస్టెన్స్ ఉంది, 0.6కి 1కి ఎంత ఉంది, 1కి 1.5కి ఎంత ఉంది, 1.5కి 2కి ఎంత డిస్టెన్స్ ఉంది. ఈ యొక్క పార్టీషన్స్లో విడ్త్ ఎక్కువగా ఉన్నది మనకి పి అవుతుంది అన్న. పార్టీషన్ వైడెస్ట్ పార్ట్ ఆఫ్ పార్టీషన్లో ఎక్కువ విడ్త్ కలిగినటువంటి దాన్ని మనం పిగా తీసుకుంటాం. అయితే వీటిని డెల్టా ఎక్స్లు ఫైండింగ్ చేయాలి. డెల్టా ఎక్స్ అంటే తెలుసు కదా ఫార్ములా, ఆల్రెడీ మనకి b మైనస్ a బై n. డెల్టా ఎక్స్ ఫార్ములా ఎన్ లేదా, డెల్టా ఎక్స్ ఫార్ములా b మైనస్ ఏని. 0.2 మైనస్ 0 ఎంత వస్తుందా? 0.2 వస్తుంది. దిస్ ఈజ్ 1. డెల్టా x2 అనేది 0.6 మైనస్ 0.2 ఎంత నాన్న? 0.4. ఓకేనా? డెల్టా x3 ఫార్ములా చెప్పండి. డెల్టా x3 1 మైనస్ 0.6 దట్ ఈస్ ఈక్వల్ టు ఇదంతా 1 మైనస్ 0.6. ఇది కూడా 0.4 వస్తుందన్న. నెక్స్ట్ డెల్టా x4 తీసుకోండి. అంటే ఇది 1.5 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 0.5. డెల్టా x5 నాన్న 2 మైనస్ 1.5 దట్ ఈస్ ఈక్వల్ టు 0.5. లాస్ట్ 0.5. The longest subinterval and the longest subinterval 0.2, 0.4, ఇది 0.4, 0.5, this is 0.4. లాంగెస్ట్ విడ్త్ కలిగినటువంటి మనకి డెల్టా x5 ఒకటి, డెల్టా x4. డెల్టా x4, డెల్టా x5 అనేవి లాంగెస్ట్ విడ్త్ కలిగినటువంటి సబ్ ఇంటర్వెల్స్. దాన్నే మనం నామ్ ఆఫ్ పీగా తీసుకుంటాం అన్నమాట. నామ్ ఆఫ్ పీ ఈక్వల్ టు 0.5. Norm of P is 0.5. In this example, are 2 subintervals are here. మనకి ఇక్కడ 2 subintervals. These are delta x5 ఒకటి, delta x4. నామ్ ఆఫ్ P అంటే చేసినటువంటి సబ్ ఇంటర్వెల్స్లో ఎక్కువ విడ్త్ కలిగినటువంటి దాన్ని మనం నామ్ ఆఫ్ Pగా తీసుకుంటాం. NORM. నామ్ ఆఫ్ P అంటే 2 గీతలు గీస్తుంది. మాడ్ టైప్లో, డబుల్ మాడ్ టైప్. నామ్ ఆఫ్ P ఈక్వల్ 0.5. అర్థమైంది నాన్న? ఇందులో మనకి నామ్ ఆఫ్ పి
పార్టీషన్ పి ఇస్ ద అంటాం వైడెస్ట్ లాంగెస్ట్ సబ్మెంట్ రోల్ అన్నాం. నామ్ ఆఫ్ పిని ఇచ్చినటువంటి సబ్మెంట్ రోల్లో ఎక్కువ విడ్త్ కలిగిన దాన్ని నామ్ ఆఫ్ పిగా తీసుకుంటాం. ఓకేనా, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ డెఫినేషన్ నానా, let f of x be a function defined on closed interval a comma b. We say that a limit of Riemann sums. Riemann అనగానే మనకి ఇది గుర్తొచ్చారు కదా. k is equal to 1 to n f of ck delta xk. This is the Riemann. Riemann అనగానే మనకి ఇది గుర్తుపెట్టుకోండి. On closed interval a comma b. On closed interval a comma b. As norm of p tends to 0 is the number is a integral. అర్థమైందనా. I means following satisfied. అయినా ఉంటానా డెఫినైట్ ఇంటీరియర్ చూస్తాం. అర్థమైందా. సిగ్మా k is equal to 1 to n f of ck delta xk on closed interval a comma b as norm of p tends to 0 is the number of definite integration. ఈ definite integration గా మనం తీసుకుంటాం. ఓకేనా. ఫైనల్గా మనకు వచ్చేసరికి ఇది లిమిట్ నామ్ ఆఫ్ పి టెన్స్ టు 0 సిగ్మా k is equal to 1 to n f of ck delta xk is equal to I అన్నాం కదా డెఫినెట్ ఇంటిగ్రేషన్. దాని సింబల్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ a to b f of x dx. దిస్ ఈస్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద Riemann sums. Limit norm of tends to 0 sigma k is equal to 1 to n f of ck delta xk is equal to integration of a to b f of x dx. ఓకేనా. ఇక్కడ డెల్టా ఎక్స్ ఫార్ములా తెలుసు కదా అన్న. డెల్టా ఎక్స్ అంటే b మైనస్ ఏ బై ఎన్ వాడుకోవచ్చు మనం. డెల్టా ఎక్స్ ఫార్ములా b మైనస్ ఏ బై ఎన్, b మైనస్ ఏ బై ఎన్, ఎన్ ఈక్వల్ పార్ట్స్. ఓకేనా. ఓకేనా. ఇది ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్ 2 నాన్న మనకి ఇది ఎగ్జాంపుల్ 2 కింద ఇచ్చాడు. సమ్ ఎక్స్ప్రెస్ ద లిమిట్ ఆఫ్ Riemann sums. ఇది క్వశ్చన్ లిమిట్ ఆఫ్ నామ్ ఆఫ్ p tends to 0 సిగ్మా k is equal to 1 to n 3ck స్క్వేర్ మైనస్ 2ck ప్లస్ 5 డెల్టా xk ఇంటర్వెల్ వచ్చేసరికి 1, -3. దీనికి మనం ఎలా సొల్యూషన్ చూడండి. ద ఫంక్షన్ బీయింగ్ ఎవాల్యుయేటెడ్ ఫస్ట్ ఏం చేయాలంటే మనం ck టర్మ్ని ఎవాల్యుయేట్ చేయాలి. ck టర్మ్ని evaluated in each term of the sum is f of x is equal to 3x square. This is a 3x square minus 2x plus 5. This is a polynomial and hence a continuous function. In the integral being partitions set 1, -3. Now Riemann limit of norm of p tends to 0 sigma k is equal to 1 to n 3ck square minus 2ck plus 5 delta xk is equal to మనకి ఎక్కడి నుంచి లిమిట్ 1 to -3 ఇంటిగ్రేషన్ ఆఫ్ -1 to 3 3x square minus 2x plus 5 dx. అవి ఓన్లీ ck టర్మ్స్ మాత్రమే ఎవాల్యుయేట్ చేయాలన్న. ఈ మ్యాటర్ ఒకటి కొంచెం చదువుకోండి. నెక్స్ట్ ఈ ck ఉన్న ప్లేస్లో ఎక్స్ రాసి సరిపోతున్నాను అండ్ ఈక్వల్ టు సమ్. దీనికి ఇంకా సాల్వేషన్ ఏం లేదు నాన్న. ఓకేనా. ఓన్లీ ఎవాల్యుయేట్ ఎక్స్ప్రెస్ ద లిమిట్ ఆఫ్ Riemann sums. ఎవాల్యుయేట్ చేయాలి మనం లిమిట్ ఆఫ్ Riemann sumsని. Elevated the only one term, that is the ck replace x రాసేయండి మనం. ck replace x రాస్తే మనకి ఆ సమ్ వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసరికి నాన్న కాన్స్టెంట్ ఫంక్షన్స్. సరిగ్గా చూడండి. సిగ్మా k is equal to 1 to n f of ck delta xk నా delta xk. ఇక్కడ మనకి f of ck ప్లేస్ c రాసుకున్నాం కాన్స్టెంట్. సిగ్మా k is equal to 1 to n c into delta xk. ఓకేనా. డెల్టా xk ఈ cని బయట రాస్తాం కాన్స్టెంట్. సిగ్మా k is equal to 1 to n delta xk. డెల్టా xk మనకి డెల్టా xలో ఇంటిగ్రేషన్ అప్లై చేసాం అనుకున్నాను. k is equal to 1 ఇంటిగ్రేషన్. k is equal to 1 ప్లేస్లో మనకి ఇంటిగ్రేషన్ c ఇంటిగ్రేషన్ ఇంటి దాన్ని a to b రాసాం అనుకో b మైనస్ a అవుతుంది. b
b మైనస్ a దట్ ఈస్ ద కాన్స్టెంట్ ఫంక్షన్స్ కింద తీసుకుంటున్నాం. ఇంకా నీకు ఫైనల్గా ఇంకా అర్థం కావాలంటే ఒకసారి చూడండి, ఇది రాస్తే ఇంకా అర్థం అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b f of x dx నాన్న. ఓకేనా, ఇంటిగ్రేషన్ f of x dx. ఆ f of x ఉన్న ప్లేస్లో మనం c రాసుకో, కాన్స్టెంట్ ఫంక్షన్ అనుకో. ఏమవుతుందన్న c బయటకు వచ్చేస్తే ఇంటిగ్రేషన్ a to b dx. ఓకేనా, a to b ఇంటిగ్రేషన్ a to b dx. dx అంటే x, x ఉన్న ప్లేస్లో ఫస్ట్ b రాయాలన్నా తర్వాత a రాయాలి. c ఇంటూ b మైనస్ a. అర్థమైందా? ఫస్ట్ అప్పర్ లిమిట్ తర్వాత లోవర్ లిమిట్. b మైనస్ a గుర్తుపెట్టుకుని, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. కాన్స్టెంట్ c ఇంటూ b మైనస్ a. ఫస్ట్ ఇది రాయాలన్న అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఓకేనా, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇంటిగ్రేషన్ ఆఫ్ -1 to 4 3 dx. దీని ఆన్సర్ ఏమవుతుందా? ఇది కాన్స్టెంట్ 3 అదే రాసాం. -1 to 4 dx 3 ఇంటూ ఇంటిగ్రేషన్ అంటే x నాన్న. x ఉన్న ప్లేస్లో ఫస్ట్ 4 రాయాలి, తర్వాత మైనస్ ఆఫ్ -1 3 ఇంటూ 4 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5 3 5s are 15. దిస్ ఈజ్ ద ఫస్ట్ సమ్. ఎగ్జాంపుల్ 3లో ఫస్ట్ సమ్ అనేది. నెక్స్ట్ సెకండ్ సమ్. ఇంటిగ్రల్ -1 to 4 -3 dx నాన్న. -3 అదర్ రాసాం. -1 to 4 dx. మనకి దీనికి ఈ మొత్తానికి ఇంటిగ్రేషన్ x వస్తుంది అన్న. కాన్స్టెంట్ టర్మ్ తీసాం కదా బయటికి, x వస్తుంది. x ప్లేస్ రాయాలి -3 ఇంటూ 4 మైనస్ ఆఫ్ -1. అంటే మనం ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. మనం ఒక మైనస్ ఇవ్వాలి, ఆల్రెడీ ఒక నెంబర్కి మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్. -3 ఇంటూ 4 ప్లస్ 1 -3 ఇంటూ 5 టోటల్గా -15 అన్న. ఓకేనా, ఇది ఒక సమ్ చూడండి. ప్రాబ్లం సెట్లో మనకి IP1లో ఫస్ట్ సమ్ అన్న. IP1 వచ్చేసరికి f of x is equal to sin x. f of x sin x దాని సబ్ ఇంటర్వల్ -5 ఇచ్చాడు అన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్ ఇది. సొల్యూషన్ చూడండి ఒకసారి. ద గివెన్ ఫంక్షన్ f of x is equal to sin x. x belongs to sub interval -5 to +5, -5 to π నాన్న. Now interval -5 to π into 4 equal parts on 4 sub intervals. Delta x length of the sub interval formula b minus a by n. Now b pi minus of minus by 4. n అంటే 4 sub intervals కదా. minus pi minus into minus plus 2pi by 4. 2pi by 4 అంటే pi by 2. ఇది సబ్ ఇంటర్వల్స్ పార్ట్స్ చిన్న డయాగ్రామ్ గీసాను చూడండి. -5 to -pi 0 pi by 2 pi 1 2 3 4. ఇది మనం C1 C2 C3 C4 కూడా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ద మిడ్ పాయింట్ అనమాట. ఇవి మిడ్ పాయింట్స్ ఇవి. ఓకేనా, మన సబ్ ఇంటర్వెల్స్ రాస్తే -5 to -pi ఒక సబ్ ఇంటర్వెల్. నెక్స్ట్ -pi/2 0 ఇంకో సబ్ ఇంటర్వెల్. 0 pi/2 ఇంకో సబ్ ఇంటర్వెల్. pi/2 పై ఇంకో సబ్ ఇంటర్వెల్. మొత్తం టోటల్ 4 సబ్ ఇంటర్వెల్స్ అన్న. అయితే ఈ సమ్లో మనకి లెఫ్ట్ హ్యాండ్ ఎండ్ పాయింట్స్, రైట్ హ్యాండ్ ఎండ్ పాయింట్స్ అండ్ మిడ్ పాయింట్ ఆఫ్ ద కేత్. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, మిడ్ పాయింట్. లెఫ్ట్ హ్యాండ్ అంటే చూడన్నాను. లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇవి తీసుకోవాలి వాల్యూస్. ఓకేనా, రైట్ హ్యాండ్ అంటే ఇవి తీసుకోవాలి. మరి మిడ్ పాయింట్ అంటే తెలుసుగా మనకి. C1 is equal to మిడ్ పాయింట్ అంటే అర్థం -pi/2 దట్ ఈజ్ ఈక్వల్ టు -2pi -pi/2 దట్ ఈజ్ ఈక్వల్ టు -3pi/2. దిస్ ఈజ్ ద మిడ్ పాయింట్స్. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ ఎండింగ్ పాయింట్, రైట్ ఎండింగ్ పాయింట్, మిడ్ పాయింట్. నా లెఫ్ట్ ఎండింగ్ అంటే ఫస్ట్ ఈ నాన్న. ఫస్ట్ -pi -pi/2 0 pi/2. రైట్ అంటే రైట్ హ్యాండ్ అంటే -pi/2 0 pi/2 pi. నెక్స్ట్ మిడ్ పాయింట్స్ అంటే C1 ఇది ఈ రెండింటికి మిడ్ పాయింట్ -pi -pi/2. ఎల్సిఎం కడితే -2pi -pi -3pi/2. ఓకేనా, ఈ విధానం చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ మనం లెఫ్ట్ హ్యాండింగ్ చేద్దాం. ఓకేనా, ఆ సమ్ కంటిన్యూషన్ వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ ఎండింగ్.
the subintervals are left hand ఏమైనా c1 is equal to minus pi, c2 is equal to minus pi by 2, c3 0, c4 pi by 2. This is the Riemann expression. Sigma k is equal to 1 to 4. Subintervals 1 to 4 కదా. f of ck delta xk, f of ck, f of x ఎంత sin x, f of x sin x, f of x sin x. ఇక్కడ f of ck ఉంది. ck అంటే ఏంటన్నా c1 c2 c3 కాబట్టి f of c1 delta x1 plus f of c2 delta x2, f of c3 delta x3, f of c4 delta x4. f of c1 అంటే అంటే సైన్ c1 వాల్యూ ఎంత మైనస్ పై, సైన్ మైనస్ పై ఇంటూ డెల్టా ఎక్స్. ఆల్రెడీ డెల్టా ఎక్స్ ఫైండింగ్ చేసాం కదా, ఎంత వస్తుంది పై బై 2. ఇది అన్నిటికీ కామన్ పై బై 2. ఎఫ్ ఆఫ్ c2 అంటే మైనస్ పై బై 2, సైన్ ఆఫ్ మైనస్ పై బై 2 ఇంటూ పై బై 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ c3 వాల్యూ 0, సైన్ 0 ఇంటూ పై బై 2, c4 వాల్యూ పై బై 2, సైన్ పై బై 2 ఇంటూ పై బై 2. అన్నింటిలో పై బై 2 కామన్ ఉంది పై బై 2 కామన్ తీసాం. సైన్ మైనస్ పై వాల్యూ ఎంత వస్తుందన్న 0, సైన్ మైనస్ పై బై 2 వాల్యూ 1, సైన్ 180 వాల్యూ ఎంత, సైన్ 180 మనకి 0 కదా. ఎలా వస్తుంది సైన్ 180 0 అంటే ఈ విధంగా ఫైండింగ్ చేయాలి. సైన్ 180 ప్లస్ 0, 180 కన్నా ఎక్కువ. సైన్ ఇక్కడ 180 ఉంది కాబట్టి సైన్ సైన్గానే ఉంటుంది, సైన్ 0. 180 కన్నా ఎక్కువ అంటే ఏ క్వాడ్రంట్ అన్న, 180కి ఎక్కువ అంటే థర్డ్ క్వాడ్రంట్కి వెళ్ళి. థర్డ్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ ట్యాన్ కాట్ మాత్రమే పాజిటివ్ థర్డ్ క్వాడ్రంట్లో, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్స్. కాబట్టి ఇక్కడ సైన్ మైనస్ పై ఉంది కదా, ఈ మైనస్ ప్లస్ థర్డ్ క్వాడ్రంట్ యొక్క మైనస్, ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అయ్యి మనకి 0 అవుతుంది. 0కి మైనస్ ఇచ్చినా ప్లస్ ఇచ్చినా ఒకటే కదా. నెక్స్ట్ సైన్ మైనస్ పై బై 2, సైన్ 90 అంటే 1, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 వస్తుంది అన్న. సైన్లో మైనస్ ఉంటే మైనస్ వస్తుంది, కాసుల్లో మైనస్ రాదు, అర్థమైందా. సైన్ మైనస్ పై బై 2 అయితే మైనస్ 1 అవుతుంది. కాసు మైనస్ పై బై 2 అయింది అనుకో, దానికి మనం కాసు ఏం చేస్తుంటే అది ప్లస్ అయిపోద్ది కాస్కి, అది ట్రిగ్నోమెట్రీలో చెప్తారు. సైన్ ఆఫ్ నెక్స్ట్ సైన్ 0 వాల్యూ 0 అంటే సంథింగ్ మనకి 0. నెక్స్ట్ సైన్ పై బై 2 అంటే 1, ప్లస్ 1 మైనస్ 1 0. మొత్తానికి టోటల్గా మనకి లెఫ్ట్ హ్యాండ్ ఎండింగ్ ఎంత వచ్చిందన్న 0 వచ్చింది, అర్థమైందా లెఫ్ట్ హ్యాండ్ ఎండింగ్. అదే రైట్ హ్యాండ్ ఎండింగ్ చూద్దాం. రైట్ హ్యాండ్ ఎండింగ్ రైట్ హ్యాండ్ ఎండింగ్ చూడండి. ద సబ్ ఇంటర్వెల్స్ ఆర్ c1 మైనస్ పై బై 2, c2 0, c3 పై బై 2, c4 పై వచ్చిందన్న. రేమాన్ సిగ్మా k is equal to 1 to 4 f of ck delta xk, f of c1 delta x1, f of c2 delta x2, f of c3 delta x3, f of c4 delta x4. c1 అంటే మైనస్ పై బై 2, సైన్ మైనస్ పై బై 2 ఇంటూ పై బై 2 ప్లస్ c2 సైన్ 0 ఇంటూ పై బై 2, c3 సైన్ పై బై 2 ఇంటూ పై బై 2, c4 సైన్ పై ఇంటూ పై బై 2. అని చూడి ఇది వాల్యూ ఎంత వస్తుంది మనకి మైనస్ 1. సైన్ 0 వాల్యూ 0నే కదా, మైనస్ 1 0, సైన్ పై బై 2 1, సైన్ పై వాల్యూ చెప్పాం కదా ఆల్రెడీ 180 0 అని, మొత్తానికి 0 వచ్చేస్తుంది మల్టిప్లికేషన్. ఇది రైట్ హ్యాండ్ ఎండింగ్ పాయింట్. లెఫ్ట్ హ్యాండ్ ఎండింగ్ అయింది, రైట్ హ్యాండ్ ఎండింగ్ అయింది. నెక్స్ట్ ఏంటన్నా మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సబ్ ఇంటర్వెల్. మిడ్ పాయింట్స్ ఓకేనా. మిడ్ పాయింట్స్ చూడండి. మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సబ్ ఇంటర్వెల్ వచ్చేసరికి c1 మైనస్ పై ప్లస్ ఆఫ్ మైనస్ పై బై 2 బై 2 నాన్న, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 2 ఎల్సిఎం తీసుకుంటే మైనస్ 2 పై మైనస్ పై బై 4, మైనస్ 2 పై మైనస్ పై మైనస్ 3 పై బై 4. నెక్స్ట్ c2 సబ్ ఇంటర్వెల్ మైనస్ 2 ప్లస్ 0 బై 2 మైనస్ పై బై 4, c3 0 ప్లస్ పై బై 2 బై 2. మిడ్ పాయింట్స్ అనేవి అందుకని బై 2 వేసాం. పై బై 2 బై 2 అంటే పై బై 4. నెక్స్ట్ c4 పై బై 2 ప్లస్ పై బై 2 హోల్ డివైడెడ్ బై 2. దీనికి ఎల్సిఎం కడితే 3 పై బై 4. దిస్ ఈజ్ ద మిడ్ వాల్యూస్ నాన్న. అంటే మిడ్ వాల్యూస్ ఎలా వచ్చినాయని ఫైండింగ్ చేసి చూపించాను, ఓకేనా మిడ్ వాల్యూస్. నెక్స్ట్ ఈ మిడ్ వాల్యూస్ ఉపయోగించి మనం రేమాన్ సమ్ కనుక్కుంటాం. రేమాన్ సమ్ అన్న సిగ్మా k is equal to 1 to 4 f of ck delta xk is equal to f of c1 అంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేద్దాం మనం. f of ck నాన్న రాష్ట్రం ముందు ఫార్ములా f of c1 డెల్టా x1 ప్లస్
f of c2 delta x2 plus f of c3 delta x3 plus f of c4 delta x4. ఓకేనా, వీటి వాల్యూస్ వస్తుంది. f of c1 delta x1, c1 f of c1 అంటే sin x నాన్న, c1 వాల్యూ ఎంత వచ్చింది మనకి 3/4, sin of minus 3/4 into 5/2 నాన్న, ప్లస్ sin of రెండోది ఎంత వచ్చింది నాన్న -5/4, -5/4 into 5/2 plus sin of 5/4 into 5/2 plus sin of 3/4 into 5/2. అన్నింటిలో 5/2 కామన్ ఉంది నాన్న, 5/2 కామన్ తీసాము, వచ్చే వాల్యూస్ -1/√2 తర్వాత +1/√2 అన్నీ క్యాన్సిల్ అవుతుంది అన్న. ఇది కూడా మనకి మిడ్ పాయింట్స్ కూడా 0 వస్తుంది. రైట్ ఎండింగ్ పాయింట్ 0 వచ్చింది, లెఫ్ట్ ఎండింగ్ పాయింట్ 0 వచ్చింది, మిడ్ పాయింట్స్ కూడా 0 వచ్చింది. ఓకేనా, అదేవిధంగా ఈ లెఫ్ట్ హ్యాండ్ పాయింట్ ఇంకా P1లో ఉన్న సమ్స్ ఇవి కూడా మనకి మాడ్యూల్లో ఎక్సైజ్లో కూడా ఇవే మోడల్ సమ్స్ ఉన్నాయి నాన్న. కాబట్టి ఇదే విధంగా చేసుకుంటే మీకు అవి అర్థమవుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి నామ్ ఆఫ్ ద పోర్షన్. ఓకేనా, ఇది వచ్చేసరికి మనకి IP2 సమ్. IP2లో ఫైండ్ ద నామ్ ఆఫ్ ద పార్టీషన్, ఫైండ్ ద నామ్స్ ఆఫ్ ద పార్టీషన్. P మనకి సబ్ ఇంటర్వల్స్ ఇచ్చాడు, -2, -1.6, -0.5, 0, 0.8, 1, 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి నాన్న. టోటల్ పార్టీషన్స్ వచ్చేసరికి మనకి 5 సబ్ ఇంటర్వల్స్ అవుతాయి. అవి -2, -1.6, -2, -1.6 నాన్న. తర్వాత రెండోది -1.6 to 0, -0.5, -0.5, 0, 0, 0.8, 0.8, 1, 1, 2, 3, 4, 5 సబ్ ఇంటర్వల్స్. 5 సబ్ ఇంటర్వల్స్ మనం చూద్దాం. డెల్టా x1, డెల్టా x2, డెల్టా x3, డెల్టా x4, డెల్టా x5. ది పార్టీషన్స్ -2, -1.6, -0.05, 0, 0.8, 1. అయితే ఇక్కడ మనకి డెల్టా x1 ఫైండింగ్ చేయడానికి ఫార్ములా చూడండి. డెల్టా x1 ఫైండింగ్ చేయడానికి -1.6, -1.6, మైనస్ ఆఫ్ -2 నాన్న, -1.6, మైనస్ ఆఫ్ -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది నాన్న, -1.6 + 2, -1.6ని 2లో నుంచి 1.6 తీసేస్తే మనకి 0.4 వస్తుంది. అలాగే డెల్టా x2 -0.5, మైనస్ ఆఫ్ -1.6, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది అన్న, 0.5 + 1.6, ఈ రెండు మనం యాడ్ చేస్తే మనకు 1.1 వస్తుంది. అలా డెల్టా x3 0.5 చేస్తే డెల్టా x4 0.8, డెల్టా x5 0.2. ఈ విధంగా ఉన్నట్లో మనకి లాంగెస్ట్ విడ్త్ కలిగినటువంటి సబ్ ఇంటర్వెల్ వచ్చేసరికి 1.1, దట్ ఈజ్ మనకి డెల్టా x2. దేర్ఫోర్ నామ్ ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు 1.1, అంటే ఎక్కువ విడ్త్ కలిగిందని మనం నామ్ ఆఫ్ Pగా తీసుకుంటాం. ఈ సమ్లో కూడా మన ఎక్స్ప్రెస్ ఫైండ్ ద నామ్ ఆఫ్ ద P అని అడిగాడు, అంటే ఎక్కువ సబ్ ఇంటర్వెల్ ఎక్కువ లెంత్ ఎక్కడ ఉందో మనకి అది ఆన్సర్ అవుతుంది. నామ్ ఆఫ్ P ఈక్వల్ టు 1.1. ఇవే సమ్లు మనకి మాడ్యూల్లో కూడా ఉన్నాయి, ఇదే ప్యాటర్న్లో చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ IP3లో వచ్చేసరికి ఎక్స్ప్రెస్ ద లిమిట్స్ ఇన్ ద ప్రాబ్లమ్స్ A and B యాజ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్. IP3లో డెఫినెట్ ఇంటిగ్రల్స్లో అంటే మనకి ఇది రేమాన్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. లిమిట్ నామ్ ఆఫ్ P tends to 0, సిగ్మా k = 1 to n √4 - ck² డెల్టా xk. దీనికి మనం నామ్ ఆఫ్ P డెఫినెట్ ఇంటిగ్రల్ వచ్చేసరికి లిమిట్ క్లోజ్ ఇంటర్వెల్ మనకి 0 to 1, ఇంటిగ్రల్ 0 to 1, ఈ CKని ఎవాల్యుయేట్ చేసి x టర్మ్ పెడుతున్నాను, √4 - x² dx. అదేవిధంగా tan CK అన్నాడు, అంటే tan x అవుద్ది. ఇచ్చినటువంటి క్లోజ్ ఇంటర్వెల్స్ మనకి 0 to π, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/4 tan x dx. వన్ సింపుల్ ఎక్స్ప్రెస్ ద లిమిట్స్ ఇన్ ద ప్రాబ్లమ్స్ A and B యాజ్ డెఫినెట్ ఇంటిగ్రల్. దీస్ ఆర్ డెఫినెట్ ఇంటిగ్రల్స్. అంటే CK టర్మ్ని ఎవాల్యుయేట్ చేయడమే. CK టర్మ్ ఎవాల్యుయేట్ చేసి ఆ ప్లేస్లో మనం x టర్మ్స్ పెడతాం.
ఓకే నా లాస్ట్ వచ్చేసరికి ఎవాల్యుయేట్ ద ఇంటిగ్రల్స్ అని ఉన్నాయి ఇక్కడ సమ్స్ 4th రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్లో నీట్గా ఇచ్చాడే చూసుకోండి. ఎవాల్యుయేట్ సమ్స్ అని ఇంటిగ్రల్ -2 to 1 ఇంటిగ్రల్ లేదా ఇంటిగ్రల్ 1 to -2 5dx 5 కామన్ తీసాం 1 ఇంటిగ్రల్ 1 to -2 dx 5 1 మైనస్ ఆఫ్ -2 నాన్న 1 మైనస్ ఆఫ్ -2 1 ప్లస్ 2 3 వస్తుంది 5 3 సార్ 15 సేమ్ ఇది కాన్స్టెంట్ -160 బయటికి తీసాం ఇంటిగ్రల్ dxకి 3 - 0 3 - 0 -160 × 3 -480 నాన్న లాస్ట్ వన్ వచ్చేసరికి 0.5 ఇంటూ 3.4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3.4 ప్లస్ 2.1 0.5 ఇంటూ 5.5 3.4 ప్లస్ 2.1 1 ప్లస్ 4 5 2 ప్లస్ 3 5 5.5 నేను 55/10గా రాశాను. క్యాన్సిల్ చేస్తే 11/2 వస్తుంది 55/10 11 పైస్ 2 పైస్ 11/2 ఈ 0.5 1/2గా రాసుకో 1 × 11 11 2 సార్ 4 11/4 ఓకేనా. దీంతో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయింది. ఎంతో కొంత ఉపయోగపడుతుందని మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నేను ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెడతానికి ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు 50% సపోర్ట్ ఇస్తే నేను 100% ఎఫర్ట్తో ఇంకా మంచిగా వీడియో చేస్తానన్నమాట. ఓకేనా. ఇంకా నా యూట్యూబ్ ఛానల్లో ఇవే కాకుండా మన ఇంకా చిన్న లోయర్ క్లాస్కి అసలు మ్యాథ్స్ ఎలా చేయాలి, మ్యాథ్స్లో ఉన్న డౌట్స్ ఏంటి, ఏ మిస్టేక్స్ చేస్తారు, ఈ చిన్న 4th క్లాసు 5th క్లాసు 7th క్లాసు మొత్తానికి అందరికీ ఫ్యాక్టరేషన్ ఎలా చేయాలి అన్ని క్లాసుల వారికి కూడా మనం వీడియోలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ, నన్ను సపోర్ట్ చేయండి. నా ఎఫర్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇక యూట్యూబ్లో ఉన్నట్లో కల్లా మనది ఎడ్యుకేషన్ ఛానల్. కాబట్టి ఈ ఛానల్ వల్ల ప్రజలకు ఎంతో కొంత ఉపయోగం అనేది ఉంటుంది మ్యాథ్స్ వల్ల. కాబట్టి మీరు కూడా తెలియని వారికి తెలియపరచండి. మీకు నచ్చితే నలుగురికి చెప్పండి నాన్న. ఓకే నాన్న. ఫస్ట్ చాప్టర్ విజయవంతంగా కంప్లీట్ అయింది. హ్యావ్ ఏ నైస్ డే.